ఆ నలుగురు ఏమనుకుంటున్నారు ఆ నలుగురు ఎవరు అనేది నేను మీకు ఒక స్టోరీ రూపంలో చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్లో, ఒక గ్రామంలో ఓ పిల్లగాడు ఉన్నాడు. పిల్లగాడికి ఒక నామకరణం పెడదాం. స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ కదా, సుబ్బారావు. సింపుల్ నేమ్. సుబ్బారావుకి బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, చాలా మంచి టాలెంట్ ఉంది. ఆ అబ్బాయి మీద ఆ అబ్బాయికి చాలా కాన్ఫిడెన్స్, నమ్మకం. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు ఏమనే వాళ్ళంటే, అరే నువ్వు బాగా ఎదగలవు, ఏదో ఒక పని చేయి, ఖాళీ కూర్చోవద్దు, ఎదుగు. ఫుల్ మోటివేట్ అయ్యాడు. ఫుల్ మోటివేట్ అయ్యి బట్టలన్నీ సర్దుకొని ఓ పట్టణానికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. ఆ పట్టణం పేరేంటయా అంటే సక్సెస్. సక్సెస్ అనే పట్టణం చేరటానికి జర్నీ మొదలైంది. కార్ వేసుకొని బయలుదేరాడు, జర్నీ మొదలైంది. నా ఫస్ట్లో బిగినింగ్లో జర్నీ చాలా బాగుంది, ఎందుకంటే ఫుల్ మోటివేషన్తో మొదలు పెట్టాడు కదా. చాలా బ్రహ్మాండంగా ఉంది జర్నీ, అసలు మామూలు ఎక్సైట్మెంట్ కాదు. నా కొంచెం దూరం పోయిన తర్వాత నలుగురు అన్నానే, ఆ నలుగురు రోడ్డు పక్కన నించొని ఎంతో మంచి మొహంతో, అంటే ఎంతో అమాయకంగా, చాలా మంచి వాళ్ళం అన్నట్టుగా నిలబడి లిఫ్ట్ అడిగారు. ఈ సుబ్బారావు తన జీవితంలో చేసిన ఏకైక తప్పేంటయా అంటే ఈ నలుగురికి లిఫ్ట్ ఇవ్వడం. ఎందుకంటే నలుగురు కారెక్కారు. కారెక్కి జర్నీ మొదలైంది. నలుగురు శత్రువులు అండి, గుర్తుపెట్టుకోండి. వెళ్తున్నప్పుడు ఒక పావు గంట, అర్ధగంట అయిన తర్వాత దాంట్లో ఆ నలుగురిలో మొట్టమొదటి శత్రువు జేబులో నుంచి ఓ పిస్టల్ తీసి సుబ్బారావు తలకి గురిపెట్టి కారాపు అన్నా. కారు ఆపటం ఎందుకు? కారాపు కాదన్నా, సక్సెస్ అనే పట్టణానికి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. ఏందా తొక్క, సక్సెస్ అనే పట్టణానికి పోతా అంటావు. పోదులే, ఇవాళ కాదే రేపు పోవచ్చు. ఏముంది, అంత హడావుడు ఏముంది, చేద్దాం, చిన్నగా పోవచ్చు, ఏం కంగారు ఏముంది? నీ వయసు ఏమైనా అయిపోయిందా? బొచ్చడి జీవితం ఉంది, ఏదో రేపేదో పొద్దున్నే లేవగానే చచ్చిపోయేటట్టు చెప్తున్నావు. పోదాం సక్సెస్ అనే పట్టణానికి, రిలాక్స్ అవ్వు, ఎంజాయ్ చేయి. అరే ఏంటిది, నువ్వు గన్ను పెట్టాడుగా, తప్పదు. ఆపాడు, కారు ఆపాడు. ఓసారి టీ తాగడానికి ఆపాడు, ఓసారి టిఫిన్ చేయడానికి ఆపాడు, ఓసారి లంచ్ బ్రేక్ అన్నాడు, ఓసారి సీనరీ అన్నాడు, ఇంకోసారి ఇంకేదో సోషల్ మీడియా అన్నాడు. ఇట్టా ప్రయాణం మొదలైంది. కానీ అర్ధగంటకు ఒకసారి బ్రేకులు పడుతున్నాయి. ఇలా ప్రయాణం జరుగుతుంటే, ఆగుతూ సాగుతున్న ప్రయాణంలో జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి ఒక కారు వీళ్ళ కార్ని ఓవర్టేక్ చేసి, ఈ నలుగురు శత్రువుల్లో రెండో శత్రువు గన్ను తీశాడు. గన్ను తీసి ఈ మొదటోని పక్కకు పెట్టి సుబ్బారావు తల మీద పెట్టి, ఇంకొకసారి కారు ఆపావు, చెప్తున్నా కాల్చి పారేస్తా, సక్సెస్ అనే పట్టణానికి వెళ్లాల్సిందే. చూసావా, మనల్ని ఓవర్టేక్ చేసి వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు సక్సెస్ అనే పట్టణానికి. ఏం చేస్తున్నావు నువ్వు? గాడిదలుగా వస్తున్నావు, బయలుదేరి, ఆపితే చంపుతా. నువ్వు అన్నా కరెక్టే, నాకు కావాల్సిందే అని మొదలుపెట్టాడు. ఇక యాక్సిలరేషన్ ఇచ్చి ఫుల్ స్పీడ్లో వెళ్తూనే ఉన్నాడు. అలా ఒక గంట జర్నీ అయింది. గంట ఆగినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి కదండి. ఈ సెకండ్ శత్రువు ఒప్పుకోవట్లా, ఆపితే చంపుతా, ఎక్కడ ఆగద్దు, రెడ్ సిగ్నల్ లేదు, గ్రీన్ సిగ్నల్ లేదు, స్పీడ్ బ్రేకర్ లేదు, ట్రాఫిక్ లేదు, అందరినీ గుద్దుకుంటూ పోతూనే ఉన్నారు. అన్నా రెస్ట్ తీసుకుంది, లేదు, రిలాక్స్ అయ్యే సమస్య లేదు. అన్నా ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి లేదు, తొక్కలేదు, పోవాల్సిందే, సక్సెస్ అనే పట్టణం రీచ్ అవ్వాల్సిందే. నువ్వు సుబ్బారావు కారు నడిపి అలసిపోతున్నాడు, అయినా సక్సెస్ అనే పట్టణం రాలా. వీడి రెండో శత్రువు అన్నాడు, పోయించాలి హైవేలో, ఇగో ఇటు పక్క నుంచి షార్ట్ కట్ తీసుకో. సుబ్బారావు అన్నాడన్నా, షార్ట్ కట్లు ఏంటన్నా, మెయిన్ హైవేలో వెళ్దామన్నా, షార్ట్ కట్లు మనకెందుకు, వెళ్తాం సక్సెస్ అనే పట్టణానికి, ఇవాళ కాకపోతే రేపు వెళ్తాం. కాదు, వెళ్ళాల్సిందే. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటుంటే మూడో శత్రువు లేచాడు. మూడో శత్రువు వాళ్ళు అరుచుకున్నాడు, ఈ సక్సెస్ అనే పట్టణానికి ఎప్పుడు కారణం వీళ్ళు కాదే, రోడ్డు బాలే, కారు బాలే, పరిస్థితులు బాలే, వీళ్ళందరినీ బ్లేమ్ చేస్తున్నాడు కూర్చొని. ఈ మధ్యలో ఈ రెండో శత్రువు అన్నాడు, లేదు, షార్ట్ కట్ తీసుకోవాల్సిందే. ఇక గన్ను పెట్టాడుగా సుబ్బారావు, ఏం చేస్తాడు పాపం, హెల్ప్లెస్గా షార్ట్ కట్ రూట్లోకి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు. మంచిగా హైవేలో సక్సెస్ అనే పట్టణానికి ప్రయాణం చేస్తున్న సుబ్బారావు ఇప్పుడు దారి తప్పిపోయి ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. దేనికి? షార్ట్ కట్ తీసేసుకోండి. ఎందుకు? తొందరపాటు, తొందరగా సక్సెస్ అనే పట్టణం వెళ్ళిపోవాలి. అడవిలో చీకటి పడిపోయింది, రాత్రి ఎవరు ఎటు పోవాలో తెలీదు. అలా ఒక మనిషి అడవిలో నుంచి వస్తున్నాడు. ఒక మంచి
వైజ్ పర్సన్ అనుకోండి, ఒక కోచ్ అనుకోండి, నాగరాజు లాంటి వాళ్ళు వస్తున్నారు. వస్తుంటే మంచి అడ్వైజులు ఇస్తాడు కదండి ఆయన అయితే. వస్తుంటే ఈ సుబ్బారావు అన్నాడు, అన్న మేము సక్సెస్ అనే పట్టణానికి వెళ్తున్నాం, నాగరాజు గారు సక్సెస్ అనే పట్టణానికి వెళ్తున్నాం, మరేమో దారి తప్పిపోయాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆ నాగరాజు ఏమన్నారంటే, ఇట్లా కాదండి, ఇలా వెళ్ళాలి, ఈ హైవే మీదకి వెళ్ళాలి, వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, ఈ షార్ట్ కట్లు ఈ అడవుల్లో పోతే కారు. అప్పుడే అప్పటి వరకు బ్యాక్ సీట్లో హాయిగా నిద్రపోతున్న 4వ శత్రువు లేచాడు. వీడికి ఉండే లక్షణం ఏంటంటే వీడి ఎవడి మాట విండు. వాడి పేరు ఈతో స్టార్ట్ అవుతుంది. గెస్ట్ చేస్తుండండి, లాస్ట్లో చెప్తా, 3 అక్షరాల పదం. అయితే నాగరాజు చెప్పారు కదా పాపం, ఇలా వెళ్తే సక్సెస్ అనే పట్టణానికి వెళ్తారు. ఈ 4వ వ్యక్తి అన్నాడు, పొడిచావులేవే పెద్ద, నీకంత తెలిస్తే నువ్వు పోవా, అడవిలో ఎందుకున్నావు, పెద్ద ఏదో చెప్తున్నావు, అటు పో ఇటు పో, ఈయనకేం తెలీదు. అర్థం అవుతుందా ఎవడు వాడు? కరెక్టే గెస్ట్ చేస్తున్నారు, వస్తున్నా అక్కడికి. వీళ్ళ మాటలు పాపం పోదామన్నా పోనీయట్లే. ఈ తొందరపాటు వ్యక్తి షార్ట్ కట్లోనే పోవాలని చెప్పి ఇక ఇంకో గతి లేక అడవిలోనే పోతున్నారు. పోయి చివరికి సుబ్బారావు పరిస్థితి ఏమైందయ్యా అంటే, ఆ చీకట్లలో కనపడక ఆల్మోస్ట్ ఒక కొండ ఎండింగ్లోకి వెళ్ళిపోయి చాలా పెద్ద లోయలో పడబోయే పరిస్థితి వచ్చింది. సక్సెస్ అనే పట్టణానికి ఎంతో మోటివేషన్తో మొదలైన బయలుదేరిన సుబ్బారావు ఫెయిల్యూర్ అనే లోయలో పడిపోయే పరిస్థితి వరకు వచ్చింది. కారణం ఏంటి? నలుగురికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ నలుగురు ఎవరు మీరు గమనిస్తే, మొదటి వ్యక్తి, మొదటి శత్రువు. మైండ్ మనకి శత్రువులా ఎప్పుడవుతుంది? ఒకడికి లిఫ్ట్ ఇచ్చినప్పుడు. వాడి పేరే బద్ధకం. వాడు ఇవాళ కాదే రేపు బావచ్చులేవే, చాల్తీ, చూద్దాంలే, చేద్దాంలే, ఇదే పరిస్థితి. వాడికి ఏం చెప్పండి, తెలంగాణలో అంటారు కదా, సాల్తీ, చూద్దాంలే, ఇదే పరిస్థితి. బద్ధకం మొదటి శత్రువు. రెండో శత్రువు ఏంటంటే, వీడు ఒక ఎక్స్ట్రీమ్ అయితే వీడు ఇంకో ఎక్స్ట్రీమ్. వీడి పేరు తొందరపాటు. వీడికి క్షణం ఓపిక ఉండదు, ప్రతిదీ నిమిషాల్లో అయిపోవాలి. ఎక్కడో వింటాడు సక్సెస్ అవ్వాలి, అయిపోవాలి. అరే ఆగురా, టైం పడుతుంది, విండు. అయిపోవాలి, సక్సెస్ అయిపోవాలి, వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నారు, అందరికంటే ముందే మనం వెళ్ళాలి, ఫస్ట్ ఉండాలి అన్న భ్రమలో పడి, అన్న తొందరపాటులో పడి వీళ్ళు చేసే తప్పేంటయ్యా అంటే, మంచి హైవేని వదిలేసి షార్ట్ కట్, అబ్సల్యూట్లీ షార్ట్ కట్స్ తీసుకుంటారు. షార్ట్ కట్ తీసుకోగానే వాళ్ళ సక్సెస్ అంతా కట్ అవుతుంది. మూడో శత్రువు ఎవడా అంటే, వీడు ఏ పని చేయడు. మూడో శత్రువు వీడి పని ఏంటా అంటే, బ్లేమ్ చేయటం, నిందించటం. 24 గంటలు అది బాలే, ఇది బాలే, వీళ్ళు బాలే, వాళ్ళు బాలే, వీడెంత బాగున్నాడు చూసుకోడు. నిందించటమే పని. 4వ శత్రువు ఈ అనే అక్షరంతో మొదలవుతుందని చెప్పానే. వీడి పని ఏంటయా అంటే, ఎవడు చెప్పినా విండు. వాడి పేరే ఈగో. హీ విల్ నాట్ లెట్ యూ గో. అర్థమవుతుందా? అంటే ఈగో ఏం చేస్తుందంటే, మనం సక్సెస్ అనే పట్టణానికి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తుందంటే, ఎవరొచ్చి ఒక అడ్వైస్ చెప్పినా, మంచి మాట చెప్పినా, రే ఇది ఇట్లా కాదురా అబ్బాయి, ఇలా చేస్తే బాగుంటుంది, నాకే అన్నీ తెలుసు, పక్క నీకేందే తెలిసింది. వీళ్ళకంటే సక్సెస్ అయిన వాళ్ళు వీళ్ళకి చెప్పినా సరే, నీకేం తెలుసు తొక్క. ఎవరు చెప్పినా వినరు. వీళ్ళకంటే తక్కువ కేటగిరీ వాళ్ళు చెప్పినా వినరు, వీళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చెప్పినా వినరు, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినరు, బయట వాళ్ళు చెప్పినా వినరు. ఎవ్వరు చెప్పినా, రే నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు తెలుసా, నాకు తెలుసు, ఎస్ నీకు తెలుసా తొక్క. ఏమనుకున్నా నేనంటే, అంత ఇమ్మెచ్యూర్ అనుకుంటున్నావా, ఆ మాత్రం తెలివితేటలు లేవనుకున్నా, మాకే చెప్పొచ్చావులేవే ఓ పెద్ద. ఏమైంది పరిస్థితి? సక్సెస్ అనే పట్టణానికి వెళ్ళాల్సిన వ్యక్తి ఫెయిల్యూర్ అనే లోయలో పడ్డాడు. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ వినటానికి చాలా బాగుంటుంది, అయిన తర్వాత కూడా బాగుంటుంది, కానీ ఆ జర్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, నో డౌట్ చాలా బాగుంటుంది. కానీ ఆ జర్నీ మీరెవరితో కలిసి చేస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నలుగురే మిమ్మల్ని చెడగొట్టారు. అయితే ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ నలుగురు లోపల ఉంటారు. సుబ్బారావు ఏం చేశాడు, తన కారులోకి నలుగురికి లిఫ్ట్ ఇచ్చాడు. మన మైండ్ అనే కారులోకి ఈ నలుగురికి మనం లిఫ్ట్ ఇచ్చామా, మన ట్రాక్ నుంచి మనం డ్రిఫ్ట్ అవుతాం.
అప్పుడు మన కర్మ షిఫ్ట్ అవుతుంది. ఈ నలుగురితో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ నలుగురిని గనక మన మైండ్లో పెట్టుకున్నావా, మన మైండ్ మనకి శత్రువులాగే ఉంటుంది, మిత్రుడు కాలేదు. అవి లోపల తేనె పూసిన కత్తిలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం దేనికోసం ట్రిగర్ అయ్యి దాని మీదకి మనసు మళ్లించామా కథం. అవునండి, తేనె పూసిన కత్తిలాగా ఎంతో స్వీట్గా చెప్పేసి అంతే నీట్గా మన సక్సెస్ పోకుండా ఆపేస్తుంది. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనే జర్నీలో, సక్సెస్ అవ్వాలన్న జర్నీలో బయలుదేరిన తర్వాత బద్ధకానికి కానీ, అహంకారానికి కానీ, తొందరపాటుకు కానీ, బ్లేమింగ్ నేచర్కి కానీ మనం ఛాన్స్ ఇచ్చామా, ఈ నలుగురి మాయలో మనం పడితే ఫెయిల్యూర్ అనే లోయలోకి తొయ్యబడతాం. అదర్ కూడా సార్, ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. చాలా మంది అంటే మీ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉండొచ్చు? బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. జూన్లో తీసుకుంటే రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ కపుల్స్. దీంట్లో రిలేషన్షిప్ యొక్క సైన్స్ నేర్పిస్తామండి. ఏదో రిలేషన్షిప్ అంటే జస్ట్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ని మేనేజ్ చేయడం కాదు, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. అది నేర్పించడం జరుగుతుంది. జూలైలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్స్ విచ్ ఈజ్ ఇమోషనల్ మాస్టరీ. మీరు గనక మీ ఇమోషన్స్ని మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. సో వాటిని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ. ఈ రెండూ కాకుండా జూలైలోనే సంవత్సరానికి 1 లేదా 2 సార్లు జరిగే ప్రోగ్రామ్ మాత్రమే, ఆ ప్రోగ్రామే కోచ్ ద కోచెస్. ఈ ప్రోగ్రామ్ ఉంది. నాలాగా కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి 6 months కోచింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేర్పించడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. వెరీ గుడ్ ఇన్ఫో. అంటే చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.